హాయ్ అండి. నేను తీర్థానికి అనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ తీసిన వ్లాగ్ అనమాట ఇది. అందరూ భోజనాలు చేసేసి రెడీ అయ్యి అందరం కలిసి అయితే జాతర చూడడానికి అయితే వెళ్తున్నామండి. ముందే ప్లాన్ వేసుకుని వెళ్తాం అనమాట. అందరం కలిసి ఒకళ్ళొకసారి కాకుండా ఇంచుమించు 15 మంది వరకు కలిసి అయితే వెళ్తాము. మా పిన్ని గారు అమ్మాయిలు, మేము, మా అత్తయ్య గారు అమ్మాయిలు, మా వీధిలో ఉండే అమ్మాయిలు అందరం కలిసి అయితే వెళ్తాము. మా డాడీ వాళ్ళ మావయ్య గారు అబ్బాయి కూడా దారిలో కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే మేమందరం జాతర దగ్గరికి వెళ్తున్నాం అంటే నేను అక్కడికే వెళ్తున్నాను, రండి అయితే అందరం కలిసి వెళ్దామని అయితే వెళ్ళాము. ఈసారి జాతరలో మాత్రం మరీ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టలేదండి. ఎందుకంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందంట. పర్మిషన్స్ రావడానికే చాలా లేట్గా స్టార్ట్ చేశారు జాతర అంతా కూడా. మా ఊరి కనక మహాలక్ష్మి అమ్మవారు అయితే చాలా సాత్వికమైన దేవత అండి. గుడి దగ్గర కోళ్ళు కోయటం, మేకలు కోయడం అలాంటివి ఏమీ ఉండవు. ఇలాంటి ఆచారం ఏర్పడడానికి కూడా ఒక కథ అయితే ఉందండి. అమ్మవారి మొహం అంతా కూడా చూసి కొద్దీ చూడాలనిపిస్తుందండి. చాలా చక్కటి కళతో అయితే ఉంటారు. అంటే బాగా పురాతనమైన విగ్రహం కదా. ఆ శారీ కట్టే విధానం కూడా చాలా బాగుంటుంది. అమ్మవారికి మరింత అందాన్ని తెచ్చిపెట్టినట్టు ఉంటుంది. మీరు గమనించారో లేదా, అమ్మవారిని చూస్తుంటే వానపల్లి పల్లాలమ్మను కూడా చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కొత్తపేట బంగారమ్మ తల్లి, వానపల్లి పల్లాలమ్మ, దేవరపల్లి కనక మహాలక్ష్మమ్మ ముగ్గురు అక్క చెల్లెళ్ళని చెప్తారండి. కొత్తపేట బంగారం తల్లి గుడిని అయితే మళ్ళీ పునఃప్రతిష్ఠించారు, కానీ ఈ వానపల్లి పల్లాలమ్మని, ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిని అయితే సేమ్ అలాగనే ఉంటాయండి. చీర కట్టే విధానం అంతా కూడా పోలికల్లో రూపంలో తేడాలు అయితే కనిపించవు. ఇక్కడ గుడి దగ్గర బలి ఇవ్వకపోవడానికి కారణం ఏంటో చెప్తానన్నాను కదా. అదేంటంటే పూర్వం ఈ అమ్మవారు అందరి మీద వాలి నాకు బలి ఇవ్వండి అని అస్తమానం అడిగేవారంట. అలాగే అడిగినప్పుడల్లా ఇచ్చేవారు. అప్పుడు సోమవారం ఒక ఆయన మా ఊరి నుండి వెళ్తుంటే ఊరి పెద్దలందరూ ఆయనకి ఈ విషయం చెప్పారంటండి. అప్పుడు సోమవారం ఒక యంత్రాన్ని తయారు చేసి అమ్మవారి ముందు భూమిలో స్థాపితం చేశారంట. అప్పటి నుంచి అమ్మవారు మాట్లాడరండి. ఎవరి మీద వాళ్ళ కూడా నవ్వడం, ఏడవడం తప్పిస్తే ఆవిడ మాట్లాడడం చేయరు. అందుకు బలిదానం గుడి ముందు ఇవ్వరు. ఊరు పొలిమేరలో ఒక చోట ఒక శాసనం వేశారంటండి. ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే మేకల్ని, కోళ్ళని కోసుకుంటారు. లేదంటే ఎవరింటి దగ్గర వాళ్ళు కోసుకుంటారు తప్ప ప్రత్యేకించి గుడి ముందు అయితే ఏం చేయరు.
ఈ జాతరలు అనేవి మా ఊర్లో ఎలా జరుగుతాయంటే తీర్థానికి ముందు 4 రోజుల ముందుగా ప్రతిరోజు నైట్ జాతర చేస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు తరపున తీర్థం రేపనగా చేసేది నామనోళ్ళు అయితే జాతర చేస్తారు. వాళ్ళ జాతరకే మేము వెళ్తూ ఉంటాం అనమాట. అలాగే తీర్థం కూడా 3 రోజులు జరుగుతుంది. 3 రోజులు కూడా జనంతో అసలు ఖాళీ ఉండదు. గుడి దర్శనానికి మటుకు ముందు జాతర రోజు చేసుకుంటే ఇలా ఖాళీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈయన చేస్తున్నారు కదా, ఇది చేయడానికి ముందు ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయండి. అవన్నీ నోట్లో ఒక 4-5 గుప్పుల వరకు పెట్టేసుకుని తర్వాత వాటిని ఇలా దారాలలాగా తీశారు, ఒక మ్యాజిక్ లాగా. మరి దీని తర్వాత బాణాసంచా మెయిన్ అట్రాక్షన్ అనమాట. అది లాస్ట్ రోజున జాతరలో మాత్రమే ఉంటుంది. మిగతా అందరూ కూడా చాలా బాగా చేస్తారు మిగిలిన 3 రోజులు కూడా. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా చేయాలన్న ఆత్రంతో చాలా బాగా చేస్తారండి. కొన్ని ఊర్లలో మా ఊరు జాతర కన్నా చాలా సూపర్గా, చాలా హైలైట్గా చేస్తారు. కానీ మా ఊరు చాలా చిన్నదైనా కూడా జాతర విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అందరూ కూడా 4 రోజులు జాతర చేస్తారు, 3 రోజులు తీర్థం అయితే చేస్తారండి. అమ్మవారి తీర్థానికి సంబంధించి అలాగే ఊరు జాతరలకు సంబంధించి కొన్ని మంచి పాయింట్స్ అయితే నాకు మా గుడి దగ్గర ఒక పెద్ద ఆయన చెప్పారండి. అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చి వ్లాగ్లో చెప్తాను, ఎందుకంటే దీనికి పార్ట్ 2 కూడా ఉంది. చూస్తున్నారు కదా, పిల్లల కాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా కవర్లు, అవి నోట్లో పెట్టుకుని ఆయన అలా తీశారు. ఇప్పుడైతే నోట్లో బ్లేడ్లు పెట్టుకుని తర్వాత దారం పెట్టుకుని నోట్లో ఆ బ్లేడ్లన్నీ కూడా దారానికి వచ్చేటట్లయితే తీశారు. చాలా వింతగా అనిపించింది. దీనికోసం మేము చూస్తూ ఉండిపోయాం అనమాట. ఇదంతా పూర్తయ్యేసరికి మిడ్నైట్ 1 o'clock అయింది. అప్పటికే మా వాళ్ళందరూ నీరసం వచ్చి ఒక చోట అయితే కూర్చున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.